శుక్లాంబరధరం విష్ణుం దశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శవర్నవరాత్రులు విశిష్టత. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దసరా ఒకటి. ఆశ్వీజ శుద్ధ పాడ్యం నుండి ఆశ్వీజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు. 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణవధ, జమ్మి ఆకుల పూజ చేయటం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండుగ జరుపుకుంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగను మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తరువాతి 3 రోజుల లక్ష్మీదేవికి, తరువాతి 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కరోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు పార్వేట ఉంటుంది. మైసూరు మహారాజు పాలన కాలం నుండి వైభవంగా దసరా ఉత్సవాలను జరపటం ఆనవాయితీ. మహారాజు వారి కులదైవం అయిన చాముండేశ్వరి దేవిని ఆరాధించి ఏనుగులపై ఊరేగింపుగా రావటం అలవాటు. ఆ సమయంలో వీధులలో కోలాహలంగా చేసే అనేక కళా ప్రదర్శనలు చూడటానికి దేశం నలుమూలల నుండి ప్రజలు వస్తుంటారు. ఆ సమయంలో రాజభవనం ప్రత్యేకంగా అలంకరించబడుతుంది. దసరాను దుర్గాపూజ పర్వదినంగా బెంగాలీయులు జరుపుకుంటారు. సప్తమి, అష్టమి, నవమి తిథులలో దుర్గామాతకు పూజ చేసి 9వ రోజున కాళికామాతను దర్శిస్తారు. ఆ రోజు కాళీమాతను లక్షలాది మంది దర్శించడం విశేషం. 9 రోజులు రాష్ట్రమంతా హరికథలు, పురాణ శ్రవణం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరి రోజున దుర్గామాతను హుగ్లీ నదిలో నిమజ్జనం చేస్తారు. ఆ రోజున నదీ తీరంలో కుమారీ పూజలు చేయటం బెంగాలీల ప్రత్యేకత. నవరాత్రులు పురాణ గాథ. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టారు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషాసురునిపై వారిలో రగిలిన క్రోధాన్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మతేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణదేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల కమండలము, హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసురుని తరపున యుద్ధానికి వచ్చిన ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, భాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషి రూపము, సింహరూపము, మానవ రూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషి రూపములో దేవి చేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా పిలువబడింది.
అదే విజయదశమి కూడా. కృతయుగమున సుకేతుడు అనే రాజు తన జ్ఞాతులచే రాజ్యభ్రష్టుడై భార్యతో కూడా అడవులు తిరుగుచూ కష్టాలను అనుభవించుచుండగా అంగీరసుడు అనే ఋషి అతనికి నవరాత్రి పూజా విధులను ఉపదేశించాడు. అతడు మహర్షి చెప్పిన విధంగా పూజ చేసి మరలా తన ఐశ్వర్యమును పొందెనని ఐతిహాసిక కథ ఉంది. ఈ కథను బట్టి ప్రజలు దుర్గా, లక్ష్మి, సరస్వతి వీరిలో ఒక్కొక్క దేవిని 3 దినములు పూజింతురు. ఈ 9 రాత్రులయందును ఆ దేవతలను పూజించుటకు వీలు కానిచో చివరి రోజైన నవమి నాడు విద్యాపీఠమున పుస్తకములను పెట్టి దేవీత్రయమును కల్పవిధి ప్రకారము పూజింతురు. అట్లు పూజించుటచే ఆ దినము మహానవమి అనియు, సరస్వతీదేవిని పూజించుటచే సరస్వతీ పూజా దినము అని, ఆయుధములను పెట్టి పూజించుటచే ఆయుధ పూజా దినము అనియు చెప్పబడును. మరునాటి దశమి తిథికి విజయదశమి అని పేరు. నవరాత్రి ఉత్సవాలలో ఆలయాలలో పార్వతీదేవికి రోజుకు ఒక అలంకరణ చేస్తారు. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా నామాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో మొదటి రోజు శైలపుత్రి, రెండవ రోజున బ్రహ్మచారిణి, మూడవ నాడు చంద్రఘంటాదేవి, నాలుగవ రోజున కూష్మాండాదేవి, 5వ రోజున స్కందమాత, 6వ రోజున కాత్యాయని, 7వ రోజున కాళరాత్రి, 8వ రోజున మహాగౌరి, 9వ రోజున సిద్ధిదాత్రి దేవిగా పూజిస్తారు. కొన్ని ప్రదేశాల్లో ఆంధ్రదేశంలో పార్వతీదేవిని బాలా త్రిపుర సుందరిగా, గాయత్రిగా, అన్నపూర్ణగా, కాత్యాయనిగా, మహాలక్ష్మిగా, లలితగా, మహాచండీగా, సరస్వతిగా, కనకదుర్గగా, మహిషాసురమర్దినిగా, రాజరాజేశ్వరి వంటి రూపాలలో అలంకరించి పూజలు నిర్వహించి ఆరాధిస్తారు. కనుకనే అవతార విశేషాన్ని బట్టి కాక అలంకార విశేషాన్ని బట్టి పూజా విధికి వీలుగా అష్టోత్తరాలు సమకూర్చుతారు. శమీ పూజ. దసరా సంబరాలు చివరి రోజుకి చేరుకోగానే అందరికీ గుర్తుకు వచ్చేది శమీ పూజ. జమ్మి చెట్టు, పాలపిట్ట దర్శనం. దశమి రోజు శమీ పూజ చాలా ముఖ్యమైనది. దసరా రోజు సాయంత్రం వేళ జమ్మి చెట్టు ఆకులను బంగారంగా భావిస్తూ పెద్దల చేతిలో పెట్టి ఆశీర్వచనాలు తీసుకుంటారు. చెట్లని దైవంగా పూజించి కొలుచుకోవటం హైందవ సంస్కృతిలో భాగం. అయితే దసరా రోజున జమ్మి చెట్టును పూజించటం, ఆ తర్వాత పాలపిట్టను దర్శించుకోవడం వల్ల సర్వకార్యాలు సిద్ధిస్తాయని ప్రజల్లో అపార నమ్మకం. వీటికి పలు ఇతిహాసాలు సాక్షాత్కారమిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. విజయదశమి నాడు రాముడు అపరాజితాదేవి శమీ వృక్షమును పూజించి రావణుడిని సంహరించాడు. దీంతో పాటు పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను శమీ వృక్షంపైనే దాచిపెట్టారని, ఆ సమయంలో విరాటరాజు కొలువులో ఉన్న పాండవులు ఏడాది షరతు పూర్తి కాగానే ఆ వృక్షాన్ని ప్రార్థించి తిరిగి ఆయుధాలను పొందారని చెబుతారు. అయితే శమీ వృక్ష రూపంలోని అపరాజితాదేవి ఆశీస్సులు పొంది పాండవులు కౌరవులపై విజయం సాధించారని పండితులు పేర్కొంటారు. అయితే పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద నుంచి తీసుకుని తిరిగి తమ రాజ్యానికి చేరుకుంటుండగా వారికి పాలపిట్ట కనిపించిందని, అప్పటి నుండి వారికి సకల విజయాలు సిద్ధించాయని ఒక నమ్మకం కూడా. నవరాత్రుల్లో చివరి 3 రోజుల్లో దేవదానవులు పాలసముద్రం మధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తాన్నే విజయదశమిగా జరుపుకుంటారని పండితులు పేర్కొంటారు. దీనిలో భాగంగా దసరా విజయదశమి రోజున శమీ పూజ అనంతరం పాలపిట్టను చూసే సాంప్రదాయం ఉంది. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరం శమీ వృక్షం వద్ద అపరాజితాదేవిని పూజిస్తారు. ఈ సందర్భంగా ఈ శ్లోకాన్ని పఠిస్తూ 3 సార్లు చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. శమీ పూజ శ్లోకం: శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదిని
శమీ సమయతే పాపం శమీలోహిత కంటక ధారిణ్యార్జున బాణానాం రామస్య ప్రియవాదిని కరిష్యమానా యాత్రాయాం యథా కాలం సుఖం మయా తత్ర నిర్విఘ్నా కర్తృత్వం భవ శ్రీరామ పూజితే. శమీవృక్షం అనేది పాపాన్ని శమింపచేసేది, శత్రువులను నాశనం చేస్తుంది. అమ్మవారి కృప శనిదోష నివారణ జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. దీంతోపాటు శమి నాడు అర్జునుని ధనువును కలిగి ఉండింది, శ్రీరాముడికి ప్రియాన్ని కలిగించింది. కావున యాత్రార్థులు సౌఖ్యాన్ని ఇస్తూ పనులన్నిటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుందని భక్తులు విశ్వసిస్తారు. శమీ పూజ సందర్భంగా పాలపిట్ట దర్శనం కోసం ప్రజలు తహతహలాడతారు. ఇందుకు కారణం పాలపిట్ట దర్శనంతో సర్వకార్యాలు సిద్ధిస్తాయని ప్రజల నమ్మకం. అందుకే శమీ పూజ అనంతరం పాలపిట్టను దర్శించుకొని ఆనందంగా ఇళ్లకు చేరుకుంటారు. ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శుక్లాంబరధరం విష్ణుం దశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దసరా శరన్నవరాత్రులలో దేవాలయాలలో అమ్మవారి అలంకార విశేషాలు. పౌర్ణమి రోజున అశ్విని నక్షత్రం గల మాసం ఆశ్వీజ మాసం. ఈ ఆశ్వీజ మాస శుద్ధ పాడ్యం నుండి నవమి వరకు గల రోజుల్లో అమ్మవారిని ఆరాధించి శరన్నవరాత్రులుగా జరుపుకుని 10వ రోజైన దశమి నాడు చెడి మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి జరుపుకుంటారు. దసరా రోజుల్లో అమ్మవారిని వివిధ అలంకారాలలో వివిధ స్వరూపాలతో ఆరాధిస్తారు. అందుకే ఈ 9 రాత్రులను నవరాత్రులుగా జరుపుకుంటారు. భక్తజనులు వారి నిత్య పూజతో పాటు ప్రారంభ పూజగా విఘ్నేశ్వర పూజ నిర్వహించుకుని విఘ్నేశ్వర పూజ నిర్వహించుకుంటారు. ముఖ్యంగా ఆంధ్రదేశంలో పార్వతీదేవిని బాలా త్రిపుర సుందరిగా, గాయత్రిగా, అన్నపూర్ణగా, కాత్యాయనిగా, మహాలక్ష్మిగా, లలితగా, మహాచండీగా, సరస్వతిగా, కనకదుర్గగా, మహిషాసురమర్దినిగా, రాజరాజేశ్వరి వంటి రూపాలలో అలంకరించి పూజలు నిర్వహించి ఆరాధిస్తారు. నవరాత్రులు నైవేద్యాలు. దేవి భాగవతంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన త్రిమూర్తుల కన్నా అమ్మవారికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. శక్తి స్వరూపిణి నుంచే సృష్టి, స్థితి, లయ కారకులైన త్రిమూర్తులు ఉద్భవించినట్టు పురాణాలు చెబుతున్నాయి. జగన్మాత అవతారాలను అత్యంత భక్తితో పూజించే పర్వదినాలు శరన్నవరాత్రులు. ఆశ్వీజ శుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు పరమేశ్వరుని 9 రూపాలను ఆరాధిస్తారు. మహిషాసుర సంహారం కోసం అమ్మవారి ఆశ్వీజ శుక్ల పాడ్యం నుంచి ఒక్కో రూపంలో యుద్ధం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు శక్తి స్వరూపిణి అయిన మాతకు దేవీ భాగవతంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులైన త్రిమూర్తుల కన్నా అధిక ప్రాధాన్యత కల్పించారు. విజయం చేకూరాలంటే శక్తిని అందుకోవటం తప్పనిసరి. త్రిపురారుల వ్యాసంలోని మహాత్మఖండం శక్తి ఉపాసన విశిష్టతను స్పష్టంగా వివరించింది. త్రిపురకు వర్తించే సర్వమంగళ నామం సప్తశతి, లలితా త్రిశతి, లలితా సహస్రనామాల్లోనూ కనపడుతుంది. ఆమె త్రిపుర రహస్యంలో వర్ణితమైన దుర్గామాత. అలాంటి దుర్గామాతకి జరిపే ఉత్సవాలే దేవీ నవరాత్రులు. తల్లిని దేవతగా పూజించటం శక్తాభావ వికాసంలోని పద్ధతి. నీవే సరస్వతి, నీవే మహాలక్ష్మి, నీవే శాకంభరి, నీవే పార్వతివి అని త్రిశక్తుల ఏకీకరణ
సమన్వయాన్ని సాధించే దిశలో ఆదిశంకరాచార్యులు మహాలక్ష్మిని కనకధారా స్తోత్రంలో కీర్తించారు. వైదిక సాంప్రదాయంలో దేవి త్రిమూర్తుల శక్తిగా చెప్పబడింది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులుగా కొలువుదీరి ఉంటుంది. మహాకాళిని శత్రు నిర్మూలనకు, మహాలక్ష్మిని ఐశ్వర్య సౌభాగ్య సంపదలకు, సరస్వతిని విద్యా విజ్ఞానానికి అధిష్టాన దేవతలుగా భావిస్తారు. నవరాత్రులలో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకారం చేస్తారు. అదేవిధంగా ఆ రోజు అవతారాన్ని బట్టి వివిధ రకాల పిండి వంటలు తయారు చేసి నైవేద్యంగా నివేదిస్తారు. ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.